మా ఛానల్కి అయితే స్వాగతం. లుక్స్ మ్యాక్సింగ్ 1-on-1 గైడ్ అయితే ఇస్తాను. సో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. లుక్స్ మ్యాక్సింగ్లో ఫస్ట్ వచ్చేసి హెయిర్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీకు బాల్డింగ్ ఉన్నా ఏమున్నా నేను చెప్పే స్టెప్స్ని ఫాలో అవ్వండి. సో హెయిర్లో బాల్డింగ్ మీకు ఎక్స్ట్రీమ్ లెవెల్ బాల్డింగ్ ఉంటే మీకు చేసేది ఏం లేదు, మైక్రో పిగ్మెంటేషన్ ట్రై చేయాలి. ఎందుకంటే మీకు ఎక్కువ జుట్టు రాదు, ఏం రాదు మీకు. సో మైక్రో పిగ్మెంటేషన్ ఒకే ఒక దారి. సో మీకు కానీ స్టేజ్ 1 కానీ స్టేజ్ 2 కానీ బాల్డింగ్ ఉంటే మైనాక్సిడిల్, డర్మరోలర్ ఇలాంటివి వాడు. అండ్ మీరు ఒక ఇల్యూజన్ క్రియేట్ చేయాలన్నమాట. మీ మిడ్ ఫేస్ కానీ లాంగ్గా ఉంటే మీరు హెయిర్ని 4 హెడ్ చూపించడానికి ట్రై చేయాలి. నేను ఇమేజెస్ చూపిస్తున్నాం కదా అలా. సో మీ మిడ్ ఫేస్ కానీ షార్ట్గా ఉండి 4 హెడ్ చాలా పెద్దగా ఉందంటే మీరు హెయిర్ని ఫ్రంట్కి పడేలా చేయాలి. మీ 4 హెడ్ మీద మీరు హెయిర్తో ఎక్స్పెరిమెంట్ చేయండి, చాలా చేయండి. మీరు కావాలంటే గుండు చేసుకొని ఒకేసారి హెయిర్ పెంచండి. ఎక్కడైతే మీ హెయిర్ అనేది చాలా మంచిగా కనబడుతుందో అక్కడ మీరు ఇంకా జీవితాంతం మీకు ఆ ప్యాటర్న్ ఫాలో అవ్వచ్చు. సో ఇంకొంతమంది ఏంటంటే హెయిర్ స్ట్రైట్ గా ఉండిద్ది, కొంతమంది చాలా సిల్క్ గా ఉత్తినే పడిపోతుంది. సో అలాంటి వాళ్ళు సీ సాల్ట్ స్ప్రేని వాడచ్చు. సో నేను ఈ హెయిర్ స్ప్రేని ఇలాంటి రికమెండ్ చేయను, కానీ సీ సాల్ట్ స్ప్రే అయితే చాలా మంది పనిచేస్తుందని చెప్పి. సో హెయిర్ లో ఫస్ట్ వచ్చేసి మీరు హెయిర్ షాంపూ చేయాలి వీక్లీ ట్వైస్. ఏ హెయిర్ టైప్ అయినా వీక్లీ ట్వైస్ చేయండి. తర్వాత కండిషనర్ చేయండి. మీరు కర్లీ హెయిర్ ఇలాంటివి ఉంటే మాత్రం లీవ్ ఇన్ కండిషనర్, మూవ్స్ వాడచ్చు. సో మీకు నార్మల్గా సిల్కీ అండ్ డ్రై హెయిర్ ఉంటేనేమో మీరు జస్ట్ కండిషనర్ పెట్టి వదిలేస్తే సరిపోతుంది. ఓ 2 minutes 3 minutes వదిలేసి వాష్ చేయొచ్చు. సో ఇది హెయిర్ గురించి. నెక్స్ట్ దానికి వస్తే మన స్కిన్. మన ఫేస్ కనబడేది స్కిన్ తో. సో స్కిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్కిన్ వచ్చేసి మెయిన్ గా కాలజన్ తో బిల్డ్ అవుతుంది. సో మన ఫేస్ లో కాలజన్ ఎంత బాగుంటే అంత బాగా మన ఫేస్ కనబడుతుంది. ఈ సౌత్ ఇండియన్స్ కి, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వైట్నింగ్ తో బాగా అబ్సెషన్ ఉంటుంది. కానీ నేను ఆ టాపిక్ గురించి అయితే మాట్లాడాను. కానీ స్కిన్ మాత్రం మీకు అట్రాక్టివ్గా గ్లోగా కనబడాలంటే కాలజన్ ఫస్ట్ ఉండాలి. సో కాలజన్ మీరు సప్లిమెంట్ వాడచ్చు, చాలా ఫ్రూట్స్ తినొచ్చు, వైటమిన్ సి తినాలి. సో మీరు సీరమ్స్ వాడినా పనిచేస్తుంది కాలజన్, రెటినాల్స్ వాడినా పనిచేస్తుంది. ఎందుకంటే రెటినాల్స్ని కాలజన్లో బ్రేక్ చేస్తాయి. ఇవన్నీ కావాలంటే కింద లింక్స్ ఇస్తాను నేను కింద డిస్క్రిప్షన్లో. సెకండ్ వచ్చేసి బీటా కెరటిన్. మీరు బీటా కెరటిన్ పెంచుకోవాలంటే ఒకే ఒకటి మీ ఫ్రిడ్జ్లో ఉంటుంది, అది వచ్చేసి క్యారెట్. సో క్యారెట్ అనేది చాలా 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 మంచి వెజిటేబుల్ మనకి. ఎందుకంటే అందులో బీటా కెరటిన్ హై అమౌంట్స్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీకు జ్వరాలు వస్తే మీరు ఎక్కువ ఫ్రూట్స్ తింటారు, తింటారు, క్యారెట్స్ తింటారు కాబట్టి మీ ఫేస్లో ఒక రెడ్నెస్ వస్తుంది. సో దాన్ని బీటా కెరటిన్ అంటారు. మీ క్యారెట్స్ నచ్చకపోతే మీకు ఎప్పుడు సప్లిమెంట్స్ అనేది ఆప్షన్ ఉంటుంది, కానీ నేను రికమెండ్ అయితే చేయను. తర్వాత వచ్చేసి మీ ఫేస్లో ఈ యొక్క పోర్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ ఉంటే, మీకు మెయిన్గా బ్లాక్ హెడ్స్ ఉంటే నోస్ మీద కానీ ఎక్కడైనా వస్తుంటే మీరు ఒక స్ట్రిప్ వాడచ్చు. ఆ స్ట్రిప్ మీ నోస్కి అతికిచ్చి ఇట్లా పట్టుకొని బీకేస్తే బ్లాక్ హెడ్స్ ఉన్నాయన్నీ వచ్చేస్తాయి. మీరు ఇంకా బ్లాక్ హెడ్స్ పోగొట్టుకోవాలంటే ఫేస్ మసాజింగ్ చేసుకోవచ్చు. బయట బ్యూటీ పార్లర్కి వెళ్తే వాళ్ళు చేస్తారు. మీ ఫేస్ మీద ఉన్న స్కిన్ ని కేర్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు వచ్చేసి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలి. స్కిన్ కేర్ రొటీన్ లో ఫస్ట్ మీరు క్లెన్జర్ వాడాలి. క్లెన్జర్ అంటే ఏం లేదు, మామూలుగా మీకు బయట దొరుకుతాయి కదా, ఫేస్ వాష్ అంటారు. సో బయట దొరికే వాళ్ళ కన్నా నేను కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అవి వాడడానికి ట్రై చేయండి. తర్వాత వచ్చేసి మీరు ఇది బాగా డ్రై స్కిన్ అయితే మీరు మాయిశ్చరైజర్ వాడాలి. లేకపోతే మీరు ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ ఉంటే మీ ఈ మాయిశ్చరైజర్ స్కిప్ చేసేయచ్చు, టోనర్స్ స్కిప్ చేసేయచ్చు. దీని తర్వాత వచ్చేసి సన్ స్క్రీన్ వాడాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పిక్చర్ చూపిస్తాను చూడండి, ఈ టాక్సీ డ్రైవర్ స్కిన్ ఒక సైడ్ అంతా ఎండపడేది ఇదివరకు. ఎందుకంటే మీకు తెలుసు కదా, కార్లు వెళ్తుంటే ఒక సైడ్ నుంచి పడతా ఉంటుంది. ఆ పడిన వైపు అంతా స్కిన్ చూడండి ఎలా డ్యామేజ్ అయిందో, పడిన వైపు చూడండి ఎలా ఉంది. సో మీరు సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ యూజ్ ఇంపార్టెంట్. ఈ అమ్మాయిలు వాడతారు, నేను గేలా కనబడుతున్నానంటే ఇంకా మీ ఇష్టం. సో మీరు మీ స్కిన్ బాగుండాలనుకుంటే వాడండి. మీకు పింపుల్స్ కానీ రెడ్ కలర్ స్పాట్స్ కానీ వస్తుంటే మీరు సాలిసిలిక్ యాసిడ్ వాడచ్చు. మీ స్కిన్ మీద డార్క్ పిగ్మెంటేషన్ అండ్ లైట్ గా స్పాట్స్, యాక్నీ మార్క్స్ ఉంటే మీరు నియాసినమైడ్ వాడచ్చు. నియాసినమైడ్ అంటే పెద్ద పెద్ద కెమికల్స్ అర్థం మాకండి. మీకు రింకిల్స్ ఏమన్నా ఉంటే నియాసినమైడ్ అయితే మీకు 25-30 years వరకే పనిచేస్తుంది. ఇంకా దాని తర్వాత అసలు పనిచేయదు. మీకు స్కిన్ కి రింకిల్స్ ఏమన్నా వస్తుంటే మీరు రెటినాల్స్ వాడచ్చు, రెటోనిన్ వాడచ్చు, ఇలాంటివన్నీ వాడచ్చు. సో ఇది వచ్చేసి స్కిన్ గురించి. సో మన లుక్స్ మ్యాక్సింగ్ లో థర్డ్ మెయిన్ వచ్చేసి ఐబ్రోస్. మీకు ఐబ్రోస్ని ఒక పిక్చర్ చూపిస్తా చూడండి. ఈ పర్సన్ విత్ ఐబ్రోస్ అండ్ వితౌట్ ఐబ్రోస్, లేదా థిన్ ఐబ్రోస్ అన్న అనుకోండి. వితౌట్ ఐబ్రోస్లో ఎంతమందికి నచ్చింది, విత్ ఐబ్రోస్ ఎంతమంది నచ్చింది అంటే 99-100% మంది విత్ ఐబ్రోస్తో నచ్చింది అంటారు. ఎందుకంటే మన బ్రెయిన్ అలా వైర్ చేయబడింది. ఐబ్రోస్ ఉంటేనే అతనికి అట్రాక్షన్ ఎందుకు బిల్డ్ అవుతుందంటే అతను హెల్తీగా కనబడుతున్నాడు కాబట్టి. సో అట్రాక్షన్లో మెయిన్ పార్ట్ వచ్చేసి ఐబ్రోస్. సో మీ ఐబ్రోస్ కానీ థిన్గా కానీ స్పార్స్గా కానీ ఉంటే మీరు ఆర్గనాల్ వాడచ్చు. కోల్డ్ పెప్పర్మెంట్ ఆయిల్ విత్ కోకోనట్ ఆయిల్ వాడండి. కోల్డ్ పెప్పర్మెంట్ ఆయిల్ని కోకోనట్ ఆయిల్తో మిక్స్ చేసి వాడాలి, లేకపోతే మీకు మంట పుట్టేస్తుంది. కోల్డ్ పెప్పర్మెంట్ ఆయిల్ చాలా హాట్గానే మంటగా ఉంటుంది. సో మీరు కోకోనట్ ఆయిల్తో మిక్స్ చేసి వాడండి, అది చాలా కాన్సన్ట్రేటెడ్. మీకు ఇంకా త్వరగా రావాలనుకుంటే మీకు మైనాక్సిడిల్ వాడచ్చు. మైనాక్సిడిల్ ప్లస్ డర్మరోలర్, లేదా 1 drop ఆఫ్ మైనాక్సిడిల్ వేయండి 2 ఐబ్రోస్ మీద కలిపి. సో మీకు ఐబ్రోస్ అనేది ఎప్పుడు
థిక్గా కనబడుతూ ఉంటాయి. సో ఐబ్రోస్ అనేది మెయిన్ పార్ట్ అనమాట. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఐస్లో ఏంటంటే మీకు బోల్డ్ రకాల కలర్స్ ఉంటాయి. సో ఐస్కి మీరు ఐస్కి లెన్స్ అయితే వాడచ్చు. మీరు లెన్సెస్ అన్నాను కదా అని మీ స్కిన్ టోన్ ఏమో నల్లగా ఉంటుంది, డార్క్గా ఉంటారు, కొంచెం బ్రౌనిష్ టోన్లో ఉంటారు, మీ స్కిన్ టోన్కి లేకుండా బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఇలాంటివి వాడితే చాలా చాలా దరిద్రంగా చూడడానికి బాగోతుంది. సో మీరు ఏం చేస్తారంటే మీ స్కిన్ కలర్కి బ్రౌన్ కానీ లైట్ హనీ కలర్, హేజిల్ కలర్ ఉంటాయి కదా, అయ్యే సూట్ అవుతాయి. మన సౌత్ ఇండియన్స్ అందరికీ అయ్యే సూట్ అవుతాయి. సో ఐస్లో మీరు లెన్సెస్ వాడాలనుకుంటే అవి వాడండి. సెకండ్ వచ్చేసి స్క్లెరల్ షో అంటే నేను ఈ ఇమేజ్ చూపిస్తాను చూడండి. ఈ ఐబాల్ చుట్టూరు వైట్ పార్ట్ కనబడుతుంది కదా, ఆ వైట్ పార్ట్ అనేది అలా కనబడుతుంటే మామూలుగా మీరు దెయ్యం కళ్ళు అంటారు కదా, అలా ఉంటాయి. సో స్క్లెరల్ షో అనేది కనబడకుండా చేయండి, ఎందుకంటే ఎప్పుడు రిలాక్స్ చేసే పెట్టండి. మీకు రిలాక్స్ చేసిన స్క్లెరల్ షో వస్తుందంటే మీరు కొంచెం స్క్విష్ చేయొచ్చు ఐస్ని. మీకు చేయాలంటేనే చేయండి, మీకు కంఫర్టబుల్గా ఉండి మీరు కంఫర్టబుల్గా ఉండొచ్చు. సో ఇది నా సజెషన్. సో మీ స్క్లెరా యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే మీ స్క్లెరల్ చుట్టూ రెడ్నెస్ ఉండకూడదు. కొంతమందికి గ్రీన్ కలర్ స్క్లెరా, ఎల్లోయిష్ స్క్లెరా, రెడ్డిష్ స్క్లెరా, కొన్ని స్పాట్స్ కనబడుతూ ఉంటాయి. ఈ స్క్లెరా చుట్టూరు ఇవన్నీ ఉంటే మోస్ట్ అన్హెల్దీగా కనబడతారు, అన్అట్రాక్టివ్గా కనబడతారు. సో స్క్లెరల్ డ్రాప్స్ అనేవి వాడండి. స్క్లెరల్ డ్రాప్స్ వాడితే మీ స్క్లెరా క్లియర్ అయింది, స్క్లెరా తెల్లగా అయింది. సో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇస్తాను, సో మీరు అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. తర్వాత వచ్చేసి మీ ఐస్ యొక్క టిల్ట్. సో 3 types ఆఫ్ టిల్ట్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్, ఇంకోటి న్యూట్రల్, ఇంకోటి నెగిటివ్ టిల్ట్. సో మోస్ట్ అట్రాక్టివ్ టిల్ట్ అంటే పాజిటివ్ టిల్ట్ అని చెప్తారు. ఇంకా న్యూట్రల్ వచ్చేసి యావరేజ్, అండ్ వర్స్ట్ అన్అట్రాక్టివ్ టిల్ట్ అంటే న్యూట్రల్ అంట. కానీ ఈ న్యూట్రల్ టిల్ట్స్లో కూడా చాలా మంది ఫేమస్ సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళు రాక్ చేస్తారు. సో ఈ టిల్ట్ అనేది మ్యాటర్ కాదు, ఓన్లీ కాన్ఫిడెన్స్ అనే మ్యాటర్ ఈ టిల్ట్స్లో అయితే. తర్వాత వచ్చేసి ఐలిడ్. మీకు చాలా చోట ఏమంటారు, నాకు హంటర్ ఐస్ ఉన్నాయి, నీకు ప్రే ఐస్ ఉన్నాయి అంటారు. సో హంటర్ ఐస్ అంటే ఏం లేదు, ఆ పైన యొక్క బోన్ స్ట్రక్చర్ హంటర్ ఐస్కి చాలా నేరోగా ఉంటుంది, అండ్ ఓన్లీ ఐ షేప్ అనేది కొంచెం రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. సో హంటర్ ఐస్ అనేది వన్ ఆఫ్ ది అట్రాక్టివ్ ఐస్. అంటే ప్రే ఐస్ ఉంటే అన్అట్రాక్టివ్ అని కాదు, ప్రే ఐస్లో కూడా చాలా మంది ఉంటారు, రణ్వీర్ కపూర్ ఉన్నారు, సో చాలా మంది ఉంటారు ప్రే ఐస్లో కూడా. సో ఈ ఐస్ విషయాల్లో అయితే ఈ అట్రాక్షన్ అనేది చాలా కాంట్రవర్షియల్. సో చాలా మందికి ఒకటి నచ్చిద్ది, ఒకటి నచ్చదు. సో మీకు ఏ ఐస్ ఉన్నా మీరు ఫీల్ అవ్వకండి. సో ఏ ఐస్ ఉన్నా పర్లేదు, కానీ ఈ స్క్లెరల్ షో, ఈ అప్పర్ ఐలిడ్ ఎక్స్ప్లోజర్ ఇవన్నీ కొంచెం సెట్ చేసుకోండి, సరిపోతుంది ఐస్. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి నోస్. సో ఫస్ట్ మీరు ఎవరిదైనా ఫేస్ చూస్తే నోస్ లాగా ఉంది, నోస్ సన్నగా ఉంది, ఇలాగే గుర్తుపెట్టుకుంటారు తప్ప అతని కళ్ళు లాగా ఉన్నాయి, అతని పెదాలు లాగా ఉన్నాయి, బుగ్గలు లాగా ఇలా గుర్తుపెట్టుకోరు. సో నోస్ అనేది ఫస్ట్. సో నోస్ని మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి మీ లుక్స్ మ్యాక్సింగ్లో, ఎందుకంటే నోస్ అనేది మెయిన్ పార్ట్ ప్లే చేస్తుంది. మీ ఎందులో అయినా మెయిన్ పార్ట్ ప్లే చేస్తుంది, మీ ఫేస్లో మెయిన్ పార్ట్ ప్లే చేస్తుంది. సో మీ నోస్ కానీ బండగా కొంచెం లావుగా ఉంటే మీరు ఫస్ట్ ఎప్పుడు మీరు సర్జరీ అనేది ఒక ఆప్షన్. సో సర్జరీ అనేది కూడా చేసుకోవచ్చు. సర్జరీ మీ వల్ల కాదంటే ఇంకా మీరు సాఫ్ట్ మ్యాక్సింగ్ చేసుకోవాలి, లైక్ మ్యూవింగ్ ఇలాంటివి చేసుకోవాలి. కానీ మోస్ట్లీ సర్జరీ అనేదే నోస్కి బాగా పనిచేస్తుంది. సర్జరీ కాకుండా వేరేది మీకు నోజల్ హమ్స్ ఉన్నాయి అనుకోండి, జాక్ సైజులు పనిచేస్తాయి. ఇంకా స్లోపీ నోసులు, అమ్మాయిలకి లాగా స్లోపీ నోసులు ఉంటే మాత్రం మీరు సర్జరీకే వెళ్ళాల్సిందే. అండ్ లాస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి నోస్ విడ్త్ కానీ ఎక్కువ ఉంటే మీరు ఎప్పుడు దాన్ని ముట్టుకోమాకండి, మీరు వదిలేయండి. అలా మీది లాగున్నా పర్లా మీ నోస్ వదిలేయండి, ఎందుకంటే అది మోస్ట్ సెన్సిటివ్ పార్ట్. మీరు దాన్ని ముట్టుకుంటే మైకేల్ జాక్సన్లా కనబడతారు. సో నోస్ని ప్లీజ్ మీరు విడ్త్ని తగ్గించుకోవాలని చూడండి. ఎందుకంటే ఇండియన్ ఫేసెస్లో, కొకాషియన్ ఫేసెస్ అంటే యూరోపియన్ అమెరికన్ ఫేసెస్లో ఏంటంటే థిన్ నోస్ ఉంటే కొంచెం వాళ్ళకి చాలా బాగా కనబడతాయి. మన ఏంటంటే బ్రాడ్ నోస్ ఉంటేనే బాగా కనబడతాయి అనమాట. సో మన జీన్స్ అలాంటివి. సో వాటిని ఎక్కువగా మార్చడానికి చూడమాకండి. తర్వాత వచ్చేసి చీక్. ఫేస్లో మెయిన్ పార్ట్ వచ్చేసి చీక్స్. మీరు చీక్స్ కానీ మీ లావుగా ఉంటే మీరు 99% ఆఫ్ ద పీపుల్కి అన్అట్రాక్టివ్ గానే కనబడతారు. సో చీక్స్ అనేవి మీరు సన్నగా ఉంచుకోవాలి. చీక్స్ సన్నగా ఉంచుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి లో బాడీ ఫ్యాట్ మెయింటైన్ చేయాలి. సెకండ్ మీకు హోలో చీక్స్ ఎన్ని కావాలంటే దేనికైనా మీకు హోల్ బాడీ ఫ్యాట్ తగ్గించుకోవాలి. హోల్ బాడీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే మీరు జిమ్కి వెళ్ళాలి, మీరు క్యాలరీ డెఫిసిట్లో డైట్ ఫాలో అవ్వాలి. మీరు ఓన్లీ ఫేస్లోనే ఫేస్ ఫ్యాట్ తగ్గిస్తానంటే కుదరదు అనమాట. సో మీరు జిమ్కి వెళ్ళాల్సిందే. మీరు జిమ్కి వెళ్ళి క్యాలరీ డెఫిసిట్లో ఎక్సర్సైజెస్ చేస్తే తప్ప మీ బాడీ ఫ్యాట్ తగ్గదు. దీనికి వేరే మార్గం కూడా లేదు. సో దట్స్ ద ఓన్లీ థింగ్ దట్స్ దే. నెక్స్ట్ వచ్చేసి మౌత్లో మీకు మెయిన్గా 2 parts ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి లిప్స్, సెకండ్ వచ్చేసి టీత్. మీకు టీత్ కానీ కురికెడ కానీ వంకర టెంకరగా ఏమన్నా ఉంటే మీరు బ్రేసెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది ట్రై చేసేయచ్చు. బ్రేసెస్ ఈ మధ్య క్లియర్ బ్రేసెస్ కూడా వేస్తున్నారు.
ఓవర్ బైట్ అంటే కొంచెం ఫ్రంట్కి టీత్ నేను ఫోటో చూపిస్తున్నాను కదా, ఇలా ఉందంటే ఇది కామన్, ఇది అందరిలో ఉంటుంది. కానీ ఎక్సెస్ ఓవర్ బైట్, ఎక్సెస్ అండర్ బైట్ ఉంటే మాత్రం మీరు బ్రేసెస్ వేయించుకోవాలి. ఎక్సెస్ అండర్ బైట్ ఉంటే మాత్రం మీకు జా సర్జరీ చేయాల్సిందే. అండ్ తర్వాత లిప్స్ లోకి వస్తే లిప్స్ చుట్టూరు పిగ్మెంటేషన్స్ ఫామ్ అవుతా ఉంటాయి. బ్లాక్ లిప్స్, ఒక లిప్ ఒక కలర్, ఇంకో లిప్ ఇంకో కలర్ అంటే మీరు కోజిక్ యాసిడ్ లిప్ బామ్స్ వాడచ్చు. ఈ బాగా పనిచేస్తాయి లిప్స్ మీద. సో నేను కింద లింక్స్ ఇస్తాను. సో తర్వాత వచ్చేసి చిన్, మోస్ట్ ఇంపార్టెంట్. ఏపీ అండ్ సౌత్ ఇండియా మొత్తంలో ఉండేది ఏంటంటే రిసీడింగ్ చిన్స్ ఉంటాయి. మన జెనెటిక్ లోనే ఆ ఫ్యాక్టర్ ఉంది. సో రిసీడింగ్ చిన్స్ ని మీరు కవర్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మీరు మ్యూవింగ్ ఫాలో అవ్వాలి. మ్యూవింగ్ ఫాలో అయితే రిసీడింగ్ చిన్ ని కొంతవరకు కరెక్ట్ చేయొచ్చు, మరి ఫుల్ కరెక్ట్ చేయకపోయినా కొంతవరకు అయినా కరెక్ట్ చేయొచ్చు. రిసీడింగ్ చిన్స్ అంటే మన చిన్న అనేది ఫుల్ గా ప్రొజెక్ట్ అవ్వదు అనమాట బయటికి. మన లోవర్ లిప్ కి మన చిన్న యొక్క అవుటెస్ట్ పార్ట్ కి ఫింగర్ ఇలా క్రాస్ గా పెడితే సేమ్ అవి రెండు ఒకే ప్యారలల్ లో ఉండాలి. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాచింగ్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అలా ఉండదు, ఎందుకంటే మన జెనెటిక్స్ లోనే అలా ఉంది. సో మీరు ఏం చేయొచ్చు అంటే మీరు బియర్డ్ తో కవర్ చేయొచ్చు. నేను ఇమేజ్ చూపిస్తున్నాను చూడండి. బియర్డ్ ని మీరు లిప్ వరకు పెంచితే మీకు ఒక ఇల్యూషన్ క్రియేట్ అవుద్ది. సో చిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. మీరు చిన్ రిసిజన్ ఉంటే, మీకు ఎక్సెస్ చిన్ రిసిజన్ ఉంటే మీరు ఇంకేం లేదు, జా సర్జరీ చేయించుకోవాల్సిందే. సో ఇదే ఒక మార్గం మీకు. ఇంకా మ్యూవింగ్ మీకు ఏం చేసినా పని చేయదు. బియర్డ్ పెంచినా కూడా మీకు షేప్ సరిగ్గా రాదనమాట. మీరు ఇంకా అవి ఫాలో అయిపోవాల్సిందే సర్జరీ ప్రొసీజర్స్. తర్వాత వచ్చేసి మన మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి జా లైన్ ఎలా బాగుంది అంటారు చూసారా, అది జా లైన్ అనేది మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ ఆఫ్ ది ఫేస్ ఇన్ మెన్. ఎందుకంటే జా లైన్ అనేది ఒక యాంగులర్ లుక్ అని తెస్తుంది మీకు. సో జా అనేది మోస్ట్ అట్రాక్టివ్. సో జాన్ మీకు తగ్గించుకోవాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ వచ్చేసి బాడీ ఫ్యాట్ ని తగ్గించాలి. మీకు జా లైన్ లేదని అనుకోమాకండి, ప్రతి ఒక్కరికి జా లైన్ ఉంటుంది. ఆ జా లైన్ బయటికి తీసుకురావాలంటే మీరు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ థింగ్, దట్ ఈస్ బాడీ ఫ్యాట్ ని తగ్గించుకోవాలి. 15% లోపు వస్తే బాడీ ఫ్యాట్ మీకు జా లైన్ అనేది ఆటోమేటిక్ గా కనబడుతుంది. సో ఇవన్నమాట మనం ఫాలో అయ్యే లుక్స్ మ్యాక్సింగ్ గైడ్. సో ఈ ఫాలో అయితే మీరు వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్టివ్ మ్యాన్ ఇన్ ద రూమ్ కింద అవ్వచ్చు. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.